నమస్తే. మీ సేవలో రేషన్ కార్డులకు దరఖాస్తులు నేటి నుంచి స్వీకరణ. ఇది పౌర సరఫరాల శాఖ వారు తెలియజేస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం తరపున. అంటే మీరు ఒకవేళ రేషన్ కార్డులు ఇంతకుముందు అప్లై చేసుకోకపోయినా ఇప్పుడు మీ సేవలో కూడా మీరు అప్లై చేసుకోండి. దీనికి మీకేం అంటే పేర్లు ఒకవేళ కొత్తగా పేర్లు యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీ సేవలో మీ సేవ ద్వారానే అప్లై చేసుకోండి. ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతున్న సారాంశం ఇది. కానీ ప్రజల కోరిక వేరే రకంగా ఉందండి. ఈ ప్రక్రియ మీ సేవ ద్వారానే ఉండాలి ఖచ్చితంగా. ఏదో గ్రామాలకు వచ్చి గుంపులుగా ఒకేసారి అందరి అప్లికేషన్లు తీసుకొని అందరి సమక్షంలో గొడవ జరుపుకుంటూ అది ఉండడం ప్రజలు కోరుకుంటలేరండి. ఈ మీ సేవ ద్వారానే ఒక ఆర్ఓఆర్ కాఫీ కానీ ఒక పానీ నకల్ కానీ ఎలా అయితే మీ సేవలు రైతులు కానీ పొందుతున్నారో, అంటే వివిధ రకాల సేవలు మీ సేవ ద్వారా కానీ ఇట్లా తీసుకుంటున్నారు కదా, ఇది కూడా నిరంతరం ప్రక్రియ జరగాలి. ఇదేదో ఇప్పటి వరకు చేస్తే బాగుండదు, నిరంతరంగా జరగాలి. ఎవరికైతే రేషన్ కార్డు లేకుంటుందో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ మీ సేవా విధానాన్ని నిరంతరం ప్రవేశపెట్టాలి. అధికారులు వెళ్ళి, మండలాధికారులు వెళ్ళి, ఆయా పరిసరాల్లో ఉన్న అధికారులు వెళ్ళి అది నిజమో కాదో, వారి అర్హులో కాదో చెక్ చేసుకున్న తర్వాతనే ఇవ్వండి. ఒకవేళ అనర్హులైతే ఇవ్వద్దు. కానీ ఈ ప్రక్రియ నిరంతరం జరగాలి. ఏదో ఎలక్షన్లప్పుడు లేకుంటే వాళ్లకు మూడొచ్చినప్పుడు, రాజకీయ నాయకులకు సంతోషం ఉన్నప్పుడు, రాజకీయ నాయకుల అవసరాలు ఉన్నప్పుడు ఇది మొక్కుబడిగా చేస్తే మాత్రం ఇది పేదలు ఒప్పుకోరండి. పేదలు నిరంతరంగా ఉండాలి. అంటే 11 సంవత్సరాల నుండి ఇప్పుడు జరుగుతుంది ఈ ప్రక్రియ. చాలామంది గోసపడ్డారు. బీదవారి పరిస్థితి కొద్దిగా తిండి ఉండి తినవాళ్ళు పోకే కానీ కుటుంబంలో ఒక 5-6 మంది నివసించుకుంటూ వాళ్ళకు రేషన్ కార్డు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. ముఖ్యంగా మన కోవిడ్ టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఊరికి ఒక్కొక్క గ్రామాలకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తారు. అది అమ్మాయిలు అనుకోండి, అబ్బాయిలు అనుకోండి. వారికి ఎట్లా వారి పేరు ఇట్లా ఏండ్లు ఇది చేసుకుంటూ పోతుంటే ఇది హర్షించదగ్గ వ్యవహారం కాదు. దీన్ని ఈ పూటకే అంటే ఈ కాలానికే పరిమితం చేయకుండా నిరంతరంగా ఇట్లా కొనసాగిస్తే ప్రజలు చాలా సంతోషపడతారు. ఇది ఎప్పుడో ఒకసారి మాత్రమే పెట్టేసి మిగతాది గ్యాప్ ఇవ్వడము అనేది ఒక సంవత్సరానికి ఒక ఎలక్షన్లప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి పెట్టే పథకం కాదండి. నిరంతరం సాగించాలనేది ప్రజల కోరిక. అట్లాగే ఇంకొకటి కూడా వితంతు పెన్షన్ అండి. ఇది కూడా ఏంటండి, ఇప్పుడు ఒక భర్త చనిపోయినప్పుడు ఆమె వితంతు అవుతుంది. ఆ పిల్లలు 2-3 పిల్లలు ఆ కుటుంబంలో ఉంటారు. కుటుంబంలో పెద్దవారు ఉంటారు. మరి పోషణకు ఆ యజమాని సడల్గా చనిపోతే వారి పోషణకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి అలాంటప్పుడు మీరు కొన్ని ఏండ్లు సాగదీసుకుంటూ పోతే ఆ మహిళ పరిస్థితి ఏం కావాలి? ఎంతమందిని అడుక్కోవాలి? ఆమె అందరి లీడర్ల చుట్టుముట్టు తిరగాలి, అందరి ఆఫీసుల చుట్టుముట్టు తిరగాలి. ఏమాయా సారు ఎక్కడా మాకు విధి లేదని అందరిని అడుక్కోవాలి. ఇలాంటి పరిస్థితి ఎందుకండి? వాళ్ళకి హక్కుగా కల్పించండి. ఒక హక్కు అయితే బాగుంటుంది, అంతేగాని అందరినీ అడుక్కోవడం వాళ్ళకేం ఇదండి? అదే భిక్షణ కాదు కదా, వాళ్ళ హక్కు కదా. ప్రభుత్వం తరపున ఇచ్చేదంటే ప్రజలే ప్రభుత్వానికి పన్నుల రూపేణ ఆదాయం చేకూరుస్తూ మరి ప్రజలకు పంచడమే కదా, పేద ప్రజలకు పంచడమే కదా. అలాంటప్పుడు దాన్ని ఏదో 5 ఏళ్ళకు ఒకసారో 4 ఏళ్ళకు ఒకసారో ఇచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో కూడా జాప్యం జరగడం, కొంతమంది పేర్లు రాకపోవడం, కొంతమందికి పేర్లు రావడం, దాంట్లో రాజకీయాలను చొప్పించడం, ఇవన్నీ అవసరమా? ఇవి ఉండద్దు కదా. ఒంటరి మహిళలు వాళ్ళు అసలు దీనావస్థలో ఉంటారు. భర్తను కోల్పోయో, కుటుంబ పెద్దను కోల్పోయో వారి బాధ వాళ్ళకు ఉంటుంది. మళ్ళా దానిలో దీనికి ఒక బాధ. ఇటు రేషన్ కార్డులు కానీ, ఇటు వితంతు పెన్షన్లు కానీ ఇవి నిరంతరం జరిగే ప్రక్రియగా ఉండాలి. దీనికి మీ సేవ ద్వారానే అప్లికేషన్లు పెట్టుకోండి, అక్కడ నిజ నిర్ధారణ చేసుకోండి. గ్రామాలకు వెళ్ళి కానీ, ఆయా బస్తీలకు వెళ్ళి కానీ ఇది వాస్తవమా కాదా అని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు దానిని అలర్ట్ చేయండి. దానిలో తప్పుల తడక ఎందుకు ఉంటుంది? చాలా మటుకు ఇది ఎంత మంచిగా అంటే ఆలోచిస్తే ఎంత మంచిగా ఉంటుంది. ఇది ఎప్పుడో మొక్కుబడిగా 5 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఇలా చేయడం భావ్యం కాదండి. ఇది ప్రజల కోరిక. కాబట్టి ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తే మాత్రం
చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇలాంటి పథకాలు చాలా అంటే వేరువేరుగా ఏమైనా ఉన్నా బీద ప్రజలకు సంబంధించినవి, బీద ప్రజలకు సంబంధించిన ఏ ఏ పథకాలు ఉన్నా మీరు ఈ విధంగానే మీ సేవ ద్వారా అప్లై చేసుకోవడం, అధికారులను పంపించి నిజ నిర్ధారణ చేసుకొని వాళ్ళు ఒకవేళ ఆ పథకానికి అర్హులైతే మాత్రం దానిని వెంటనే అమల్లోకి తెచ్చే విధంగా చట్టాలు తీసుకొస్తే మాత్రం బీద ప్రజలు చాలా చాలా సంతోషపడతారండి. దీనిని ఎప్పుడో 5 ఏళ్లకో ఎలక్షన్లు జరిగినప్పుడు మాత్రం అలా పెడితే బీద ప్రజలు నలిగిపోతారండి.